వెళ్ళొస్తాము. వెళ్ళిరండి. మా అమ్మకి ఏమవుతుందో నన్న భయం కంటే ఆ అక్షయ్కి ఏమవుతుందో నన్న భయమే మీలో ఎక్కువ కనబడుతోంది. అయినా అంటే అన్నాను అంటావు గాని భార్య మీద కంటే బయట దాని మీద మీకు ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. నమస్కారం మాతాశ్రీ. నమస్కారం తల్లి, కూర్చోండి. ఏదో పెద్ద ధర్మ సందేహంతోనే వచ్చినట్టున్నారు. అవును మాతాశ్రీ. చెప్పండి. మా పల్లెటూరు ప్రమాదంలో ఉంది. దుష్ట శక్తి పీడిస్తుంది. నా బిడ్డ అక్షయ్ది నా అత్త లాంటి జాతకం గలదని మీకు తెలుసు కదా. పాపని తీసుకుని వెళ్లి పూజలు చేయిస్తేనే పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు అడిగారు. కనిపించకుండా పోయిన మా అత్తయ్య జాడ కూడా కనబడుతుందని అనుకుంటున్నాము. అక్షయ్ని తీసుకుని వెళ్లడం వలన ఏదైనా ప్రమాదం ఉంటుందా అని ఆందోళనగా ఉంది. తాళపత్రాలలో అటువంటి పెద్ద విషయాల గురించి రాసుంటుంది కదా, అందుకే మీ దగ్గరికి తీసుకునొచ్చాం. తాళపత్రాలను చదవగలే శక్తి అక్షయ్ కూడా ఉంది కదా. తన గురించి ఏదైనా ప్రమాదం ఉందని రాసుంటే భయపడుతుంది కదా అని మిమ్మల్ని ఆశ్రయించాం. అక్షయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తొందరగా చెప్పండి మాతాజీ. మీరు అనుమానించినట్టుగానే ఇందులో కనబడుతుంది. అక్షయ్కు పెద్ద గండమే ఉంది. ఏం రాస్తుంది? ఆ గండం ఏ రూపంలో వస్తుంది? ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది మాతాశ్రీ? ఆ దుష్ట శక్తి మా బిడ్డకి ప్రాణహాని తలపెట్టనుందా? వివరంగా చెప్తాను, భయపడకుండా శ్రద్ధగా వినండి. దానికి పరిష్కారం కూడా వివరిస్తాను. ఆ తర్వాత మీరు మీ పాపను ఆ ఊరికి తీసుకుని వెళతారో లేదో నిర్ణయం తీసుకోవచ్చు. అర్థమైంది కదా? మా పాపతో చదివించకుండా మీ దగ్గరికి తీసుకొచ్చి చదివించడమే మంచిదైంది. మీరు సూచించిన విధంగానే చేస్తాము. ఇంక మేం బయలుదేరతాం మాతాశ్రీ. అవని స్కెచ్లు అలాగే ఉంటాయి. అందరి ముందు గొప్ప అనిపించుకోవడానికి మాటిచ్చేస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. అటువంటి అవన్నీ మీకు దేవత అయిపోయింది, మేం దయ్యాలం అయిపోయామా? మంచితనానికి అసలు రోజులు లేవంటే ఇదే మరి. నాకైతే దాని మీద అస్సలు నమ్మకం లేదు. మీరంతా ఎదురు చూడడం అనవసరం. దాని మాటలు విని మా నాన్న మమ్మల్ని లాక్కొచ్చేశాడు. ఈ మధ్య మా నాన్న మా మాట అస్సలు వినటం లేదు. ఇక నోరు ముయ్యండి మీరంతా. గొప్పల కోసం మాటిచ్చేసే క్యారెక్టర్ కాదు అవనిది. చేసేదే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. మాట ఇచ్చిందంటే ప్రాణంతో సమానంగా ఫీల్ అవుతుంది. మాటని తప్పితే ఆ ప్రాణాన్ని తీసుకుంటుందా ఏంటి? అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం మీ కుటుంబమే. ఏంటయ్య అలా మాట్లాడుతున్నావు? మా కుటుంబం ఏం చేసింది? మీ కుటుంబం 2 వర్గాలుగా విడిపోవడం వల్లనే మాకు జరగాల్సిన న్యాయం జరగకుండా పోయింది. ఇది మాత్రం నిజం.
అదిగో అవని తన బిడ్డను తీసుకుని వచ్చింది. ఇక మీరు నోరు ముయ్యండి. అవని ముందు జాగ్రత్తగా అమ్మవారిని కూడా తీసుకుని వచ్చింది. మంచి పని చేసింది. అది తాళపత్రాల పెట్టె కదా. అవును, దుష్ట శక్తిని ఎలాగైనా తరిమి కొట్టాలని బందోబస్తుగానే వచ్చారు. ఇంతకీ అక్షయ్ ఏది? అక్షయ, నీ గురించి ఊరంతా 1000 కళ్లతో 1,000,000 ఆశలతో ఎదురు చూస్తుంది. దిగు తల్లి. అక్షయ్ పాపని తీసుకొస్తానని అర్చనను తీసుకొచ్చిందేంటి?